నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని విశాఖ పీఎం పాలెం పోలీసులు తెలిపారు. విశాఖ మల్కాపురం నివాసం ఉంటున్న ప్రసాద్ రావు స్థలాన్ని ఎజ్జల శ్రీనివాస్ అలియాస్ దుబాయ్ శ్రీను స్నేహితుడితో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మారని తెలిపారు. ఇక మీదట ఎవరైనా సరే స్థలం కొనాలని అనుకుంటే పూర్తిగా స్థలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని ఏసీపీ తెలిపారు. అన్యాయంగా ఒకరి భూమి ఒకరికి అమ్మేశారు, వాళ్ళకి హక్కులేని భూములు అమ్మేస్తున్నారు. ఇప్పుడు అన్నదమ్ముల తగాదు, వారసుల తగాదాలు, ఈ బౌండరీ తగాదాలు, సివిల్ ఇష్యూలు అయితే మేము ఇన్వాల్వ్ అవ్వం. కానీ ఈ ఫేక్ డాక్యుమెంట్లు చెప్పి తప్పు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అన్యాయంగా ఒకరి భూమిని గ్రాప్ చేయాలని చెప్పి చేస్తే మాత్రం అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం పక్కా మేము యాక్షన్ తీసుకొని లీగల్గా వాళ్ళని కటకటాలకు పంపించడం. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఇవన్నీ ఆయనే చేసి పెట్టింది. ఇప్పుడు జరగలేదు, ఇది కింద సంవత్సరం జరిగింది. జూన్ జూలై ఆగస్టులో జరిగింది. అంటే జూలై రిజిస్ట్రేషన్ అప్పుడు జరిగింది. అప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన చేసి పెట్టాడు. ఈ డాక్యుమెంట్లు అయినా ఆయన మాకు ఇచ్చాడు అంటాడు. ఆడిటర్ అన్నాడు, చనిపోయాడు అన్నాడు. పేరు చెప్పండి. లక్ష్మీ నరసింహ అనే ఒక ఆడిటర్ అంట. బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఉండే లక్ష్మీ నరసింహ అనే ఒక ఆడిటర్ ఈ డాక్యుమెంట్లను చేసి ఇచ్చాడు అంటాడు. ఆయన ఏడంటే చనిపోయాడు పేరు చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడు మాకు 24 గంటలు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ప్రొడ్యూస్ చేస్తాం. పోలీస్ కస్టడీ తీసుకుంటాం, మిగతా వివరాలన్నీ రాబెడతాం. వాళ్ళందరినీ కూడా పక్కా కోర్టు ముందు ఇంకా సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ వేస్తామండి. 4 కేసుల్లో కూడా మేము ఫర్మ్గానే డీల్ చేస్తాం. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడి ఉన్నారు, తప్పుడు పత్రాలతోటి అన్యాయంగా ఒకరి భూమి ఒకరికి అమ్మేశారు, వాళ్ళకి హక్కులేని భూములు అమ్మేస్తున్నారు. ఇప్పుడు అన్నదమ్ముల తగాదు, వారసుల తగాదాలు, ఈ బౌండరీ తగాదాలు, సివిల్ ఇష్యూలు అయితే మేము ఇన్వాల్వ్ అవ్వం. కానీ ఈ ఫేక్ డాక్యుమెంట్లు చెప్పి తప్పు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అన్యాయంగా ఒకరి భూమిని గ్రాప్ చేయాలని చెప్పి చేస్తే మాత్రం అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం పక్కా